ఒక తల్లి అయితే వచ్చి చెప్పింది, అయ్యా నా కుమారుడికి వివాహం చేశానయ్యా, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందయ్యా, అందుకని ఏం చేశారంట, వీళ్ళ మీద కేసులు వేశారంట, డౌరీ కేసులు వేశారు. మేము డౌరీ అడగలేదు, ఏం అడగలేదు అయ్యా, కానీ మా మీద కేసులు వేస్తానికి అన్యాయంగా కేసులు వేశారయ్యా. ఈ వృద్ధాపంలో నాకు ఎందుకయ్యా ఈ బాధ, నాకు ఎందుకయ్యా ఇది, రూపాయి తీసుకోలేదు వారి దగ్గర, రూపాయి అడగలేదు వారిని, మా బిడ్డను అలాగనే ఇచ్చి అన్నీ చేసి చూపించావు, వారి మధ్య వచ్చిన గొడవలకి మా మీద కేసులు వేశారయ్యా. మనుషుడు నిన్ను అన్యాయంగా తీర్పు తీర్చచ్చేమో, కానీ దేవుడు అన్నాడు న్యాయం జరిగించే దేవుడు. ఆమేన్. పోరాడాలి, దేవుడు నిలబడతాడు, దేవుడు తారుమారు చేసే దేవుడు. మనుషుడు నీ మీద అన్యాయంగా కేసులు వేసి, మనుషుడు నిన్ను అన్యాయంగా ఇరికించి, మనుషుడు వాడు స్వార్థం కొరకు నీకు ద్రోహం చేసి ఉండొచ్చేమో, కానీ న్యాయవంతుడైన దేవుడు చూస్తూ ఉంటాడండి. ఆయన ముందు తగ్గించుకుని ఆయన సహాయాన్ని అడిగితే ఈరోజు మీ పైన ఏ ఆరోహణలు ఉన్నాయో, ఏ కేసులు ఉన్నాయో, ఏ నేరాలు ఉన్నాయో, కానీ దేవుడు మీ జీవితంలో విడుదల ఈ ఉపవాస ప్రార్థనలు ఇచ్చునుగాక.